అంజూరపుటిల్లు ఈ బేతనియ ప్రభు ప్రత్యక్షతలో సాగిదము ఓ బేతనియ ప్రభు ప్రత్యక్షతలో సాగిదము ఓ బేతనియ నా మందిరము నీ మధ్య ఉంచేదనని ఈ బండ మీద సంగమును కట్టేదనని నా మందిరము నీ మధ్య ఉంచేదనని ఈ బండ మీద సంగమును కట్టేదనని జీవము గల దేవుని సంగములో ఈ వేదనియ జీవము గల దేవుని సంగములో ఈ వేదనియ ప్రియ యేసుని అంజూరపుటిల్లు ఈ బేతనియ నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములకు జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. దేవుడు తన పరిచర్య విషయంలో పరిశుద్ధులు చేసినటువంటి ఉపకారమును మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు కనుక దేవుని మందిర సమృద్ధిలో ఉండేదాని కొరకు సామాగ్రి దాచుకునే దాని కొరకు అన్ని పరికరాలు కానీ ఆహార వస్తువులు కానీ ఇంకేమైనా దాచుకునే దాని కొరకు స్టోర్ గది ఉండింది. పాత నిబంధన కాలంలో కూడా స్టోర్ కొరకు ఒక గది ఉండింది. నెహెమ్యా అటువంటి గదిని ఏర్పరిచినాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఆ గదిని ఖాళీ చేసి టోబియాకి దాని మీద అధికారం ఉన్నటువంటి ఆయన ఇచ్చాడు. ఏర్పాటు చేయబడినటువంటి హ్యాండ్ వాష్ ఈ ఏర్పాటు అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. యాకోబు 4:8 మీరు సెలవిచ్చినట్లుగా మీ చేతులను మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అని అన్నారు. దేవా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవా ఇది ఎంతో ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు చేయమని వేడుకుంటున్నాం. నీరు వృధా చేయకుండా దేవా నీటిని సరైనటువంటి పద్ధతులు చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి కూడా వివేచన దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ట్యాప్స్ మీ నామంలో పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, ప్రతిష్ఠిస్తున్నాం. ఈ నామ మహిమార్థమై వాడుకొని మహిమ పొందాలి. యేసు నామంలో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.